2 డేస్ బ్యాక్ వేటు న్యూస్ వాళ్ళు ఒక కాంక్లేవ్ని నిర్వహించారు. ఆ కాంక్లేవ్కి ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బుగ్గన రాజేంద్రనారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అటెండ్ అయ్యారు. వాళ్ళ వేళ్ళు వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. అనేక విషయాలు చెప్పాడు ఆయన. అమరావతిని అభివృద్ధి చేస్తాం, ఇంకా గత ప్రభుత్వం మీద నిందలు, జగన్ 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 అనేసి ఒక నామస్మరణ, తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. వచ్చే 2029 ఎన్నికల్లో కూడా మళ్ళీ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని చెప్పేసి చాలా గట్టిగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక సామెత ఒకటి బాగా వాడుకలో ఉంది. బాబు గారు ఎంత గట్టిగా మాట్లాడితే, ఏ విషయం మీదనే సరే ఎంత గట్టిగా మాట్లాడితే అందులో అంత పెద్ద అబద్ధం ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మేబీ చంద్రబాబు గారు చెప్పినటువంటి 2029లో మళ్ళీ ఎన్డీఏ వస్తుందని చెప్పేసి ఏదైతే చెప్పాడో, మేబీ అది కూడా ఒక పెద్ద అబద్ధంగా భావిస్తున్నారు ఏపీ ప్రజలు. తర్వాత రాజధానికి 33,000 ఎకరాలే అంటే అదొక మున్సిపాలిటీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే మాట్లాడాడు. అంటే అమరావతి రాజధాని ప్రాంతం అనేది ఒక మున్సిపాలిటీ మాత్రమే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చంద్రబాబు గారు. ఎందుకంటే 33,000 ఎకరాలంటే అది ఒక మున్సిపాలిటీనే. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట, అమరావతి రాజధాని ప్రాంతం అనేది ఒక మున్సిపాలిటీనే అని చెప్పేసి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఇంకా చాలా విషయాలు చెప్పాడు. రైతులకు ఇబ్బంది రానీయం, భూముల విలువ తగ్గనీయం, 50,000 కోట్లతో చేపట్టిన పనులన్నీ 3 ఏళ్లలో పూర్తి చేస్తాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా అనేక విషయాలు చెప్పాడు ఆయన. 80,000 కోట్లతో బనకచెర్ల ప్రాజెక్ట్ అవసరమా, ఆలోచన సాగుతుందా అనేసి యాంకర్ గారు ప్రశ్నిస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పింది, ఇదిగో ఇవన్నీ కూడా ఈనాడులో రాసినవి. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురం ఎడారిగా మారిపోతుంది. అలాంటిది ఇప్పుడు జిఎస్డిపిలో ప్రథమ స్థానంలో ఉంది. ఉద్యాన పంటల సాగుతో పాటు నీరు అందించడమే కారణం. సముద్రంలోకి వృధాగా పోయే నీరు ఎవరు వాడుకున్నా నష్టం లేదు. బనకచెర్ల అనేది గేమ్ చేంజర్. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరిస్తే దేశంలోనే నెంబర్ 1 ప్రాంతంగా ఉంటుంది అని చెప్పేసి బాబు గారు మాట్లాడారు. తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధిని 33,000 ఎకరాలకే పరిమితం చేస్తే అదో ఉత్తమ మున్సిపాలిటీగానే మిగులుతుంది. బాబు గారు మాట్లాడింది ఈనాడు పేపర్లో కూడా రాశారు. మహానగరం కావాలంటే విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నాడు. భూములు ఇచ్చిన రైతులకు ఇబ్బంది రానియబోం, వారి భూముల విలువ తగ్గనీయం, మౌలిక వసతులు కల్పించకపోతే అభివృద్ధి జరగదు. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి విస్తరించుకుంటూ వెళ్తాం. వారికి బంగారు భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాదే. మంగళగిరిలో ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హైదరాబాద్ మహానగరం ఎలాగైంది? హైదరాబాద్ సికింద్రాబాద్ పక్కన 9 మున్సిపాలిటీలు కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించే సైబరాబాద్గా చేయబట్టే కదా. అమరావతిలోనూ గుంటూరు, విజయవాడ, తెనాలి సహా పక్కన గ్రామాలన్నీ కలిస్తేనే మహానగరంగా తయారవుతుంది. అమరావతిలో మౌలిక సౌకర్యాల పనులన్నీ 3 ఏళ్లలో పూర్తవుతాయి. ప్రధాని మోదీ వచ్చి ప్రారంభిస్తారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టకపోతే ముందు అక్కడ ఎకరా 1,00,000 కూడా లేదు, ఇప్పుడు 100 కోట్లు. ఒక పరిశ్రమ, విద్యాసంస్థ, రోడ్లు, ఇతర సౌకర్యాలు వస్తే భూమి విలువ పెరుగుతుంది. మొదట 2026 జనవరికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పెట్టాలనుకున్నాం, కానీ ఇప్పుడు ఇక్కడ క్వాంటమ్ కంప్యూటరింగ్ పరికరాలు తయారు చేసే సత్తా వస్తుంది. ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు ఉత్పత్తి చేసేందుకు కంపెనీలు వస్తున్నాయి. బాబు గారు మాట్లాడుతుంటే మాటలు. రాజధాని 33,000 ఎకరాలకే ఒక మున్సిపాలిటీ తయారవుతుంది తప్ప అక్కడ రాజధాని తయారవదు. మరి ఆ మున్సిపాలిటీ కోసమైనా చంద్రబాబు గారు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు అనేసి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటిదాకా మహానగరం కాస్త మున్సిపాలిటీగా మారిపోయిందా? ఇన్ని రోజుల అమరావతి మహానగరం అని చెప్పేసి మాట్లాడారు కదా. ఇప్పుడైతే సడన్గా చంద్రబాబు గారు మున్సిపాలిటీగా మార్చేశాడు అని చెప్పేసి మళ్ళీ ప్రజలందరూ కూడా ప్రశ్నించుకుంటున్నారు. అంతేకాకుండా అమరావతిని దేవతల రాజధానిగా అభివర్ణించినటువంటి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు, వాళ్ళ మీడియా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సడన్గా మున్సిపాలిటీ అనేసి మాట్లాడడంతో ఇప్పుడు దేవతల రాజధాని మున్సిపాలిటీగా మారిపోయిందా అనేసి కూడా చాలామంది ప్రశ్నించుకుంటున్నారు. అదేవిధంగా ఈ మున్సిపాలిటీ కోసమే 33,000 ఎకరాలు సేకరిస్తున్నారా
ఇంకా అదనంగా మళ్ళీ భూమిని కూడా సేకరిస్తారా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అదేవిధంగా ఊర్లన్నీ తిరిగే జోలి పట్టింది కూడా చంద్రబాబు గారు ఈ మున్సిపాలిటీ కోసమేనా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నో దేశాలు తిరిగింది చంద్రబాబు గారు ఈ మున్సిపాలిటీ కట్టడం కోసమేనా అనేసి కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఏ దేశం పోతే అలా కడతామని చెప్పేసి చెప్పింది చంద్రబాబు గారు ఈ మున్సిపాలిటీ కోసమేనా అనేసి కూడా చాలామంది ప్రశ్నలు కూడా గుప్పిస్తున్నారు. ఒక మున్సిపాలిటీకే 29 గ్రామాలను కలిపిందా, 29 గ్రామాలను కలిపితే ఒక మున్సిపాలిటీ తయారు చేయడానికైనా అన్న ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు.